నెల్లూరు చేపల పులుసు. సో ఇప్పుడు తెలంగాణ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్నాం అన్నమాట. ఓకే, సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామండి. డెఫినెట్ ఫిష్, ఉల్లిపాయలు, టమాటా, చింతపండు పులుసు, టమాటా కొంచెం పేస్ట్ చేసుకోవాలి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్టు, మెత్తి పొడి, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆయిల్, పచ్చిమిరపకాయలు. సో కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ఇప్పుడు ప్రొసీజర్ ఎలా తయారు చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫిష్ కట్ చేసుకోవాలి మేడం. ఓకే, ఫిష్ ఆల్రెడీ మనం తెచ్చుకున్నాం. ఇది ఏం కైండ్ ఆఫ్ ఫిష్? ఇది ఏమంటారు మార్కెట్లో మనం ఈ ఫిష్ ని? ఏమని అడిగారు? కొర్రమీన్ తీసుకున్నారనమాట. ఓకే అండి, దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకే, సో మరీ చిన్న పీసెస్ లాగా కాకుండా నార్మల్ పీసెస్, మీడియం సైజ్ పీసెస్ లో మనం కట్ చేసుకుంటున్నాం మీడియం కొర్రమీన్ ఫిష్ ని. సో ఫిష్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అంటుంటారు, స్కిన్కి చాలా మంచిది. అండ్ రెగ్యులర్గా మనం తినే చికెన్, రెడ్ మీట్ కంటే కూడా ఫిష్ ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తుంటారు. సో డెఫినెట్లీ ఫిష్ కర్రీస్ అన్ని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకుంటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సో ట్రై చేయండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తున్నామండి? గ్రేవీ తయారు చేస్తాం. ఆల్ రైట్. సో నెల్లూరు చేపల పులుసుకి గ్రేవీ తయారు చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి మేడం. ఓకే, 1 స్పూన్. ఓకే, 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాం. మీరు గరిటెతో వేస్తున్నారు కాబట్టి మాకు క్వాంటిటీ తెలియట్లేదు, లేదంటే 5 టీ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. కంపల్సరీ. ఆవాలు, జీలకర్ర. ఆవాలు వేయండి. ఫస్ట్ ఆవాలు 1 టీ స్పూన్ సరిపోతుందండి. హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఓకే, జీలకర్ర, పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ పెద్ద పీసెస్గా కట్ చేసి ఉంచుకున్నాం కదా, మొత్తం వేసేయచ్చా? 4 పీస్ వేయండి. 4 పీసెస్. 2 పీస్ ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకో. కాంబినేషన్ అదే. ఓకే, సో ఆల్రెడీ ఇందులో మనం పచ్చిమిరపకాయలు యూజ్ చేస్తున్నాం అండ్ అట్ ద సేమ్ టైం ఎండుమిరపకాయలు కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా బాగా స్పైసీగా ఉంటుందండి, లేదా నార్మల్గా ఉంటుందా? ఇది స్పైసీ ఉంటుంది, నార్మల్ స్పైసీ ఉంటుంది. ఓకే, స్పైసీ కావాలన్న వాళ్ళకు ఇది చేసుకోవచ్చు. ఓకే, ఇది రైస్లోకి అయితే బాగుంటుందేమో చేపల పులుసు. ఉల్లిపాయ. ఓకే, ఎన్ని టీ స్పూన్స్? 3. దీని తర్వాత అల్లం వెల్లిపాయ కొద్దిగా ఎగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కొద్దిగా మరగనియాలి. తర్వాత కొద్దిగా 1 స్పూను టమాటా పేస్ట్, 1 స్పూన్, 2 స్పూన్లు టమాటా పేస్ట్, 1 స్పూన్ టమాటా. ఓకే, సో ఆల్రెడీ మనం టమాటా పేస్ట్ వేస్తున్నాం కదా రాములు గారు, మళ్ళీ ఎందుకు టమాటో? మనం ఎట్లా అంటే ఎవరికి ఎట్లా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో టొమాటోస్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే టొమాటోస్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఆ క్రంచీ ఫీల్ కూడా తెలుస్తుంది తిన్నప్పుడు. సో పేస్ట్ వేసుకుంటే ఏంటంటే టొమాటో ఫీల్ తెలియదు తినేటప్పుడు. సో అలా ఆ ఫీల్ కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత? 1 స్పూన్. 1 స్పూన్. మనం పేస్ట్ వేసుకుంటాం కాబట్టి టమాటా అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ టమాటో పేస్ట్. ఏంటి ఇందులో మనం ఇంకా ఏమన్నా యాడ్ చేసుకుంటున్నామా అండి? ఏం లేదు, టమాటా పేస్ట్. కరివేపాకు సరిపోతుంది, కావాల్సినంత వేసుకోవాలి. ఓకే, కొద్దిగా మరిగిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు, ఎందుకంటే మనం నెల్లూరు చేపల పులుసు అన్నాం కాబట్టి చింతపండు పులుసు ఇందులో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో చింతపండు పులుసు ఓకే, సో చాలా లైట్ గా కాకుండా మనం థిక్ గా చేసుకోవాలి. సో చింతపండు కొంచెం ఎక్కువగా పడుతుంది.
ఓకే చేసేది ఓకే మొత్తం వేసేయచ్చా? ఏంటి చెప్తా 3-4 టీ స్పూన్లు అండి. వాటర్. సో మనం థిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ ఎక్కడ కలపలేదు కాబట్టి మనం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం పసుపు, సాల్ట్, పసుపు లైట్గా, ఓకేనా? సాల్ట్ సాల్ట్ ఎంత? 1 స్పూన్ ఇవ్వండి. 1 స్పూన్ సాల్ట్. 1 స్పూన్ మిర్చి. ఓకే చిల్లీ పౌడర్ 1 స్పూన్. ఓకే ధనియాల పొడి. ధనియాల పొడి ఎంత? 1 స్పూన్. 1 స్పూన్ ధనియాల పొడి. 1/2 స్పూన్ జీరా పొడి. జీలకర్ర పొడి 1/2 స్పూన్. ఓకే సో జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. కొద్దిగా వాటర్ వేయండి. మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం ఎందుకంటే కొంచెం థిక్ అయింది కదా, వాటర్ వేసి కొంచెం లూజ్ చేసుకోవడానికి వాటర్. ఓకేనా? సో నెల్లూరు చేపల పులుసుకి డిమాండ్ ఎలా ఉంటుంది రాములు గారు? బాగుంటుంది. ఓకే చాలా మంది ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు. ఓకే ఫేమస్. ఇప్పుడు చేపల ముక్కలు వేసేయండి మేడం. సో ఫిష్ ఎక్కువ టైం పట్టదు కాబట్టి ముందే మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకొని ఫైనల్గా ఫిష్ వేసుకుంటున్నాం. అదే చికెన్, మటన్ ఇవన్నీ అయితే మాత్రం ముందు మనం అదే యాడ్ చేసుకొని తర్వాత గ్రేవీ చేసుకుంటాం. సో ఫిష్ టేక్స్ హార్డ్లీ 2 minutes అనమాట. 2 minutes ఆఫ్ టైంలో ఇమీడియట్లీ కుక్ అయిపోతుంది కాబట్టి యా 5 నిమిషాలు అయిపోతుంది. సో రాములు గారు మీరు చెప్పండి మీ ఫేవరెట్ డిష్ ఏంటి? ఇదే మేడం. ఓకే నెల్లూరు చేపల పులుసు బాగా ఇష్టం, మీకు ఇష్టంగా తింటారు. ఓకే తెలంగాణ చికెన్ కూడా చాలా ఇష్టం. స్టార్టర్ లాంటి అది, పులుసు లాంటి ఇది. ఓకే స్టార్టర్ అది, పులుసు ఇది, మొత్తం మీద అన్ని కవర్ చేసేస్తున్నారు. ఆల్ రైట్. కొద్దిగా వాటర్ వేయండి మేడం. ఆల్ రైట్. థిక్ అయింది కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసాను. కొద్దిగా కొత్తిమీర వేయండి. కొత్తిమీర పైన కొద్దిగా. ఫైనల్గా మెత్తి పొడి వేయండి. మెత్తి పొడి. ఓకే మెంతుల్ని వేయించి అది పొడి చేసుకున్నాం అనమాట. ఇది మెంతుల పొడి కంపల్సరీ వేయాలి మేడం. దీనికి కాంబినేషన్ అదే. ఓకే సో ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మెంతి పొడి కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. కంపల్సరీ పులుసులో మెయిన్ అదే. ఓకే సో అలా మనం చేసుకుంటే మనకు అర్థమైపోతుందా అది ఉడికిందో లేదో అని చెప్పి. కలర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఎందుకంటే మనం ఇనీషియల్ గా వేసినప్పుడు పచ్చి పచ్చిగా ఉంటుంది ఫిష్, తర్వాత ఫైనల్ గా యాడ్ చేసుకునేటప్పుడు అది ఉడికిపోయినప్పుడు కంప్లీట్ వైట్ కలర్ లాగా చేంజ్ అవుతుంది. మనం మూత కూడా పెట్టుకోవచ్చు. సో కారం ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ రెడ్ కలర్ మనకి ప్రాపర్గా కనిపిస్తుంది పైన, అండ్ నూనె పైకి వచ్చేస్తే ఇంకా మంచి కలర్ కూడా కనిపిస్తుంది. నూనె ఆయిల్ పైకి వస్తే మనం కుక్ అయిపోయినట్టే. అవును ఒక 5 minutes ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే సో అయిపోయినట్టేనా అండి? అయిపోయింది. ఆల్ రైట్. సో ఫినిష్ చేసేసాం మొత్తం మీద మనం నెల్లూరు చేపల పులుసుని. సో సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం. మేడం చేపల పులుసు టేస్ట్ చేయండి. డెఫినెట్గా ఈరోజు చేసుకొని రేపు తింటే ఇంకా బాగుంటుంది. ఓకే అవును చేపల పులుసు ఎప్పుడైనా కానీ ముందు రోజు చేసుకొని నెక్స్ట్ డే టేస్ట్ చేస్తే ఆ టేస్టే వేరప్ప అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ డే చపాతీస్లోకి వీటికి చాలా బాగుంటుంది కదండి. ఓకే సో టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తాను ఇప్పుడు. సో చూడ్డానికి మాత్రం కలర్ఫుల్గా ఉందండి అండ్ మామూలుగా లేదు నిజంగానే. టేస్ట్ చేయాలి అని చెప్పి నేను కూడా ఎప్పుడెప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, బట్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి.
ఐ జస్ట్ లవ్డ్ ఇట్. చేప కూడా కాస్త డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే చేపల పులుసు ఇప్పుడు దాకా నేను వేరే డిఫరెంట్ ఫిషెస్తో ట్రై చేశాను, కానీ ఫస్ట్ టైం ఇందులో మీరు కొర్రమీను తీసుకున్నారు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రోజు నైట్ చేసుకుని మార్నింగ్ తినాలి ఇంకా బ్రహ్మాండంగా. నిజంగా స్పైసీగా ఉంది, అట్ ద సేమ్ టైం టామీ మీరు చింతపండు రసం కూడా యాడ్ చేశారు కాబట్టి సూపర్, అదిరిపోయిందండి.